సంగారెడ్డి నుండి అకోలా వరకు నిర్మిస్తున్న 4 లైన్ల జాతీయ రహదారి పనుల్లో తీవ్ర జాప్యం, అలసత్వం జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటీవల గత 2 రోజుల క్రితం చౌట్కూర్ మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. అయితే రహదారి పనుల్లో జాప్యం, అక్కడక్కడ పెండింగ్ పనులు అడే ఉండడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇదే ఘటనను నిరసిస్తూ సుల్తాన్పూర్ గ్రామస్తులు ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి వచ్చారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పటికీ కూడా పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని చెప్తున్నారు. జాతీయ రహదారి వెంబడి స్కూల్ విద్యార్థుల వాహనాలతో పాటు కళాశాలకు చెందిన విద్యార్థుల వాహనాలు కూడా తరచూ ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రోజు జరుగుతున్నటువంటి ప్రమాదం మరొకసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వందల సంఖ్యలో ప్రజలంతా ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి రావడంతో సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయ్యాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించలేకపోయారు. పోలీసుల కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండడంతో వారు కంట్రోల్ చేయలేకపోయారు. కలెక్టర్ వెంటనే సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని గమనించాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. చాలా సేపటికి కూడా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు నచ్చజెప్పి కాంట్రాక్టర్ తో పాటు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో వాళ్ళు ఆందోళన విరమించారు. మరోవైపు తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు బాధ్యులు ఎవరని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున జాతీయ రహదారి దిగ్బంధిస్తామని చెప్పి కూడా గ్రామస్తులు హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నట్టు కూడా జిల్లా స్థాయి అధికారులు కానివ్వండి, సంబంధిత జాతీయ రహదారి అధికారులు ఎవరు కూడా ఘటనా స్థలానికి రాలేదు. మరుసటి రోజు కూడా పర్యటించలేదు, పరిస్థితిని సమీక్షించలేదు. జాతీయ రహదారి ఏదైతే జాతీయ రహదారి పనులు ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులు అవుతుంది, అంటే స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అవుతుంది, ఎప్పటి నుంచి ఈ పనుల్లో జాప్యం ఉంది, ప్రధానంగా అక్కడ జనాలు చెప్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి? అయితే జాతీయ రహదారికి సంబంధించి గత 3 సంవత్సరాల క్రితం పనులు ప్రారంభించడం జరిగింది. కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. అనంతరం కూడా లాక్డౌన్ అంతా ఎత్తేసాక కూడా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తా ఉన్నారు. జాతీయ రహదారి కావడంతో దాదాపుగా ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. కానీ ప్రతి నెలలో చూసుకున్నట్లయితే కనీసం 5 నుండి 10 రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం సంబంధించి చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్, అంటే అధికారులు ఏమైనా దీనికి సంబంధించి స్పందించారా? ఎప్పటిలోకి పోతుంది? ఏమైనా ఒక స్పష్టమైన హామీ ఇచ్చి వాళ్ళు శాంతింపజేసే ప్రయత్నం ఏమైనా చేశారు? ఆందోళనకు సంబంధించి అయితే ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించలేదు. పోలీసులు మాత్రం తాత్కాలికంగా ఉపశమనం కలిగించేందుకు, వాహనాలు జామ్ తీసేసేందుకు, ఆందోళన విరమించేందుకు స్థానికులకు మాత్రం హామీ ఇచ్చారు. అనంతరం వారు పోలీసుల హామీని నమ్మి వాళ్ళు ఆందోళన విరమించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఘటన జరిగి కూడా 2-3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారులు రాలేదు, రహదారికి సంబంధించి పర్యటన చేయలేదు, సమీక్ష చేయలేదని చెప్పి